నర్సరావుపేట మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. సంఘ నాయకుడు సాతులు రత్నపాల్ మాట్లాడుతూ మిలిటరీ రెడ్డి అని చెప్పుకుని తిరిగే వెంకటరెడ్డి మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ సైనికులు ఎవరూ దాడులకు పాల్పడరని, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సాతులూరి రత్నపాల్, ఎక్స్ ఇండియన్ నేవీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో మేము అనుకోకుండా ఒక వార్తలు చూసాము. అదేంటంటే నర్సరావుపేటలో వెంకటరెడ్డి అలియాస్ మిలిటరీ రెడ్డి హత్యా ప్రయత్నం అని, ఏదో గొడవ చేసేదని, దాడి చేసేదని మేము ఈరోజు వార్తలు వింటున్నాము. అయితే ఇప్పుడు మా సత్యనారాయణ రెడ్డి గారు, మా సెక్రటరీ గారు చెప్పిన ప్రకారంగా ఆయన గురించి మా ఎక్స్ సర్వీస్ మెన్ రికార్డ్ పల్నాడు జిల్లాలో ఎలాంటి రికార్డ్స్లో ఎటువంటి పేరు నమోదు కాలేదని, ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మిలిటరీ ఆయనకి మాకు సంబంధం లేదని ఈరోజు అందరికీ తెలియజేయడం అవుతుంది. ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ అనేది ఒక ప్రయోజనాత్మకమైనది, చాలా క్రమశిక్షణ కలిగినది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ మరి మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ విని చాలా బాధపడటం వల్ల మేము ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వ అధికారులు, దీనికి సంబంధించినటువంటి మన గవర్నమెంట్ కానీ, పోలీసు వారు కానీ, మరి కలెక్టర్ అథారిటీస్ కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని కొంచెం గమనించి మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరికీ